జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంత ఆస్తొచ్చి పడబోతుందంటే వద్దంటుందా? అయితే ఏదో తేడా ఉంది. సెంటు భూమి కోసం సెంటిమెంట్స్ లేకుండా జనాలు చంపుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటిది కోట్లు విలువ చేసే 5 ఎకరాల పొలాన్ని వద్దనుకుంటోంది అంటే ఆ సుజాత ఏదో రహస్యాన్ని దాస్తోందని అర్థం. ఇంతకాలమైనా ఆ సుజాత చెల్లెలెవరో మాత్రం బయటపడలేదు. ఆ విషయంలో నా ప్రయత్నాలు నేను చేసి వదులుకున్నాను. $5,000 నుంచి 5 లక్షల వరకు అవని దగ్గర సాయం కోరే సుజాత కోట్లను వద్దనుకుంటుంది అంటే తన చెల్లెల గురించి చెప్పుకోవడం ఇష్టం లేకే అలా చేస్తుందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? చెల్లెలు గొప్పింటి కోడలైంది కాబట్టి ఏ ఆస్తులు అవసరం లేదని సుజాత గారు అనుకోనుండొచ్చు కదా. అసలే ఆత్మాభిమానం గల మనిషి. డబ్బు విషయానికి వచ్చేసరికి ఆత్మాభిమానాలు ఉండవు బామ్మర్ది. ప్రపంచమంతా పచ్చనోటు గుప్పెట్లో ఉంది. చిన్నపిల్లాళ్ళ మాట్లాడుకో. తన చెల్లెలి గురించి బయటపడిపోతుంది అన్న ఉద్దేశంతో సుజాత అలా చేస్తుంది అంటే అమ్మా అవని, సుజాత గురించి నీకు బాగా తెలుసు. మేమేదైనా చేద్దాం అనుకుంటే మా దగ్గర నుంచి ఏదీ తీసుకోదు. తన పరిస్థితి ఏమీ బాగోలేదు. చెల్లెలు గొప్పింటి కోడలైతే అయ్యుండొచ్చు. చెల్లెలు కూడా సంతకం చేసిందంటే ఆస్తి మొత్తం సుజాతకే చెందుతుంది. బాధ్యతలేని భర్తతో చాలా ఇబ్బందులు పడుతున్న సుజాతకు ఈ సమయంలో ఆ ప్రాపర్టీ వచ్చిందంటే సుజాత సౌమ్యల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. నువ్వు ఒకసారి వెళ్ళి సుజాతతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించమ్మా. మా మాట వినకపోయినా ఫ్రెండ్వైనా నీ మాటైనా వింటుందేమో. సుజాత గారి పంతం గురించి, పట్టుదల గురించి నాకు బాగా తెలుసు ఆంటీ. ఆమె ఒక్కసారి నిర్ణయం తీసుకుంది అంటే దానికే కట్టుబడి ఉంటుంది. నేను చెప్తే మాత్రం వింటుందా? చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే కొందరు వింటారమ్మా. నువ్వు శ్రీకర్ వెళ్ళి సుజాతతో మాట్లాడరండి. రే శ్రీకర్, గతంలో పాపకు ఆపరేషన్ జరిగినప్పుడు డబ్బు సహాయం చేసినవాడివి. ఆ ప్రాపర్టీ వాళ్ళకెంతో ఉపయోగపడుతుందిరా. ఒకసారి వెళ్ళిరండిరా. సరే నాన్న, మేము వెళ్ళి మాట్లాడి చూస్తాం. రావని. వెళ్ళమ్మా. మమ్మల్ని డబ్బులు అడగడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. దేవుడు మీ పొజిషన్ని మార్చడానికి ఇలాంటి మంచి అవకాశాన్ని క్రియేట్ చేశాడనుకోండి. ఏమీ తెలియని వాడిలా అలా ఎలా మాట్లాడుతున్నావు శ్రీకర్? అవని చేత సంతకం పెట్టిస్తే అవనినే నా చెల్లెలు అని మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోదా? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగితే అవనికి నీకు పెళ్ళైపోయిందనే నిజం బయటపడిపోదా? అవనే నా చెల్లెలని గతంలో నా భర్త మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎలాగోలా దేవుడి దయ వల్ల తప్పించుకున్నాం. ఇప్పుడు తప్పించుకోగలవా? మావయ్య వాళ్ళు ఇక్కడ పెట్టి వెళ్ళిన ఈ పేపర్స్ని ఇక్కడే వదిలేశాను. బీర్వాలో భద్రంగా దాచుకోవాలనే ఆశ నాకు లేదు. ఎందుకంటే నాకు ఈ డబ్బు ఆస్తి కంటే నా చెల్లెలు అవని జీవితం భవిష్యత్తే నాకు ముఖ్యం. మీరు మాట్లాడిన లాజిక్ కరెక్టేనండి. నాన్న వాళ్లతో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. మీకు అవనికి ఇబ్బంది కలగకుండా లాయర్తో నేను మాట్లాడతాను.
అవని మీ చెల్లెలన్న విషయం బయటపడకుండా ఆస్తి మీ చేతికొచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అవనికి నీకు ఇబ్బంది రాకుండా నువ్వు చేస్తాను అంటే నువ్వు చెప్పినట్టే వింటాను. సరే అండి, ఇక మేము బయలుదేరతాం. ఉమ్. బొంబోల జంప తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా మీ గుట్టు తెలిసిందిలే. అవని సుజాత చెల్లెలు అని నిజం చెప్పడానికి నేనా రోజు చాలా ప్రయత్నం చేస్తే మురళి అన్నయ్య అని ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి నన్ను దారుణంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు నేను మిమ్మల్ని దెబ్బ కొట్టబోతున్నాను. అది ఎలాగో తెలుసా? అలా మీరు మాట్లాడుకున్నదంతా అందులో రికార్డ్ అయింది. ఆ వీడియో ఆధారం చాలు. మీ ఇంట్లో, పోలీస్ స్టేషన్లో, కోర్టులో ఎక్కడైనా చూపించుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.